సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్సి నగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ బెల్టులు రైలు అందించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, అనాథలకు ఆర్థిక స్తోమత లేక చదువుకోవడానికి ట్రస్టు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కౌన్సిలర్ కమ్మగొని రమాదేవి, మహిపాల్ గౌడ్ 5,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ట్రస్టుకు అందించారు. తమ వంతు సహకారాన్ని అందించిన వారు నెలకు 200 రూపాయలు, సంవత్సరానికి 2,400 రూపాయలు చెల్లించి ట్రస్ట్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, గవర్నింగ్ బాడీ సభ్యులు సుందర్రావు, శ్రీకాంత్, బంగారుబాబు, సోమయ్య, వీరారెడ్డి, కృష్ణ, ఆనంద్, సాంబశివరావు, స్టీవెన్ పాల్లు పాల్గొన్నారు. నిజానికి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తారు. నేను ప్రతిరోజు గ్రూప్లో చూస్తుంటాను. వాళ్ళను చాలా అభినందించాలి. అంటే ప్రతి ఒక్కటి తెచ్చి ఎంత దూరమైనా ఏదైనా రిస్క్ లేకుండా పోయి చాలా లాంగ్ కూడా పోయి వాళ్ళకు సేవలు అందిస్తారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీ అందరికీ. నిజంగా ఇలాంటి ట్రస్టులు అందరూ మెయింటైన్ చేయాలి. అందరూ ఇందులో జాయిన్ అయితే ఇంకా ఎంతమందితో సేవ చేసిన అవుతారు. ఇంకా మెంబర్స్ ఎక్కువ అయితే కూడా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతారని నేను ఈరోజే శివన్ అంకుల్ గారికి కూడా చెప్పడం జరిగింది. మేము జాయిన్ కావాలి, మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి నెల ఇస్తుంటే కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెరిగితే ఇంకా ట్రస్ట్ వాళ్ళు కూడా ఇంకా చాలా ఎక్కువ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పటికీ చాలా చేస్తున్నారు. నిజానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ.